అలా అనకండి. మేము చేసింది తప్పే. మిమ్మల్ని మోసం చేయాలని అయితే కాదు. బంగారు నగ గిల్ట్ నగ ఎలా అయిందో మాకెవరికి తెలియదండి. మీకు ఇస్తావన్న 25 లక్షలు ఇచ్చాం కదండి. హారం గురించి మర్చిపోయి నిశ్చితార్థం జరిపించండి. కుదరనే కుదరదు. నేను సెంటిమెంట్ని ఎంత నమ్ముతానో నమ్మకాన్ని అంతే నమ్ముతాను. మోసం చేస్తే అస్సలు సహించను. హారం గురించి నాకు సంబంధం లేకపోయినా నాకు కాబోయే కోడలు మెళ్ళో వేశారు. అసలు గిల్ట్ నగ ఎలా వేస్తారండి? అసలు ఆ నగ వేస్తే మేమేమైనా ఎత్తుకుపోతాం అనుకున్నారా? అమ్మో, అందరిలో ఎంత అవమానించారు. ఇంత అవమానమా నేను నా జీవితంలో చూడలేదు. అమ్మా తల్లి, మీకొక దండం, మిస్ సంబంధం మాకొద్దు. మేం వెళ్ళిపోతాం. ఆగండి వదిన గారు, మేము కావాలని చేయలేదండి. ఎక్కడ పొరపాటు జరిగింది. ఈ పొరపాట్లు మేము ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. 4 గోళ్ల మధ్య జరిగే వాటిని సహించగలం. ఊరు వాళ్ళందరి సమక్షంలో ఇంత అవమానం జరిగితే ఎలా ఊరుకోగలం? కడుపు రగిలిపోతుంది. ఇంకా మేము ఉండం. పదండి. వదిన గారు వెళ్ళకండి. అత్తయ్య గారు మీరేనా చెప్పండి. ఏం చెప్తారు? ఆవిడికి సంస్కారం ఉంది. జరిగిన తప్పుని ఒప్పని ఎలా చెప్పగలరు? అత్తయ్య గారు, ఈ ఒక్కసారికి క్షమించండి. ఎన్నిసార్లు అడుగుతారయ్యా? ఈ మాట నువ్వు ఎన్నిసార్లు అడుగుతావు? సిగ్గు లేదు? మీరిలాంటి వాళ్ళని నేను అస్సలు అనుకోలేదు. మీరెన్నైనా చెప్పండి, ఇంత అవమానం జరిగాక మేమిక్కడ అసలు ఉండం. మీరు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా సరే, గడ్డం పట్టుకుని బుజ్జగించినా సరే, మేం మాత్రం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. వెళ్ళిపోతాం. ఒక్క క్షణం ఉండండి అత్తయ్య గారు. దేనికి నాయనా? బంగారం హార తీసుకొచ్చి చేతిలో పెడతావా? నువ్వు పెట్టినా నేను తీసుకోను. ఈశ్వరా, అత్తయ్య గారు, ముందు ఈ గిల్ట్ నాకు ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియాలండి. ఒక్క నిమిషం ఉండండి. ఏంటి, మేమేమన్నా చేశామని నీకు అనుమానమా? అయ్యో, అది కాదండి. మీరు ఉండండి, చెప్తాను. నానా, ఈ విషయం నీకే నేను వినేదేంటి? అన్నా విసిగించుకు. నా బాధ నీకు విసిగ్గా ఉందా వల్లి? మీరు నేను చెప్పిన వాటి వినకుండా నిండు జీవితాన్ని నాశనం చేసేశారు. ఎవరిది? ఇంకెవరిది? త్రిపురది. ఏంటలా చూస్తున్నా? నిజమేగా, నిశ్చితార్థం అయిపోయిందిగా. నిశ్చితార్థం అవ్వలేదన్నా. ఏంటి వల్లి నువ్వనేది? అవును, జరగలేదు. తెలిసిపోయిందా? నీ వ్యవహారం మామకి తెలిసిపోయినట్టుంది. కోపంగా ఉన్నాడు. దేని గురించి వల్లి? నువ్వు ఆపిల్ పండు మీద ఏదో రాసావంట కదా. చూసాడా? చూసి నేను తీసుకురమ్మని పంపాడు. అయితే నేను భయపడాల్సిన అవసరమే లేదు. మామకు మొత్తం చెప్పేస్తాను. అప్పుడు లోపల జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని మామకు అర్థమవుతుంది. నన్ను కొట్టినందుకు సారీ కూడా చెప్తాడు. ఇంకా ఇక్కడే నిల్చున్నావే, పదా. జరిగిన భాగవతం చాలు గాని ఇంకా మనం ఎందుకండి ఇక్కడ? పదండి, వెళ్ళిపోదాం. ఆగండి, మా కాసేపు గడువివ్వండి. గడువిస్తే ఏం చేస్తారు? పోయిన హారాన్ని తెస్తారా? ఒకవేళ మీరు తీసుకొచ్చినా మేము తీసుకోం. మీకు మిగిలిన కట్నం మొత్తం ఇప్పుడే ఇచ్చేస్తాను. అంతనా? అంతా ఇప్పుడే ఇచ్చేస్తారా? అంతా ఇచ్చేస్తాను ఇప్పుడే. మొత్తం ఇచ్చేస్తాను. మేము చేసిన దానికి ప్రాయశ్చిత్తం అనుకోండి. 5 నిమిషాలు ఓపిక పట్టండి. అమ్మా, కాస్త ఆలోచించమ్మా. ఆడపిల్ల జీవితం. నాకు తెలుసు, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. శివగామి గారు,
మీ మీదున్న గౌరవంతో చెప్తున్నాను. ఓకేనండి. పెద్దవారుగా మీరు చెప్తున్నారు కాబట్టి కాసేపు అంటే మీరన్నారే 5 నిమిషాలని, 5 నిమిషాలు మాత్రమే. మళ్ళీ మీరిచ్చేది తెల్లారైతే మాత్రం నేను ఒప్పుకోను. యాండి పదండి, వాళ్ళకి ఏవో ఇంకా ఉంటాయి కదా, వేరే మాట్లాడుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ? పదండి, పదరా పద. తారకం, నీ బుర్ర మామూలు బుర్ర కాదు తారకం, గుజ్జు గుజ్జు. ఏంటే? అదే నీ బుర్ర నిండా గుజ్జే అని అంటున్నాను. మరేమనుకున్నారు ఈ తారకం అంటే? అనుకునేంత అనుభవం నాకెక్కడ తారకం, నువ్వేదన్నా అంటే అల్లుకుపోవడం తప్ప. సంతోషించాలండి. మీ పని మీరు చేస్తే బాగుంటుంది. మా పని మామా, ఆ భాస్కర్ మంచివాడు కాదు. ఇప్పటికైనా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిశ్చితార్థం జరగలేదని ఇప్పుడు వల్లి చెప్తేనే నాకు తెలిసిందే. అంతా మన మంచికే జరిగింది మామా. ఇంకా నీచుడి కన్ను త్రిపుర మీద పడకుండా చెయ్యి మామా. వాడు మంచివాడిగా నటిస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు. వాడు ఎంత దుర్మార్గుడంటే నీకన్నా మామా మామా ఏంటివి? ఏంట్రా అదే? ఏముంది అక్కడ? ఈ పసుపు తీసుకుని ఆ గీతలు ఉన్న అక్షరాలు తప్ప మిగతాన్ని తుడిపాయి. నీకే చెప్పేది. కానీ కానీ ఆ మిగిలిన అక్షరాల్ని చదువు. త్రిపుర. గాయత్రి, నా కూతురు మీద పడి ఏడుస్తావేంటి? నీకు మేమేం చేసావని? నువ్వేదో చేసావని నేనేం కోపంగా చెప్పడం లేదు. అలాంటి బుద్ధులు నాకు లేవు. నీ మంచి కోసమే చెప్తున్నాను. త్రిపురకి భరణికి ప్రేమాయణం నడుస్తుంది.